వృశ్చిక రాశి వారికి 2021 నుండి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు పాపం ఇంట బయట ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇక్కడ యా అక్షరం కానీ, జియో అక్షరం కానీ, నా అక్షరం కానీ, తో అక్షరం కానీ, నీ అక్షరం కానీ, ను అక్షరం కానీ, వీరందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని మూలకంగా మరి అలాంటి ఈ రాశి స్త్రీ పురుషులకు అన్నింటా కూడా అనుకూలమే. అష్టమ గురువు ప్రభావం వల్ల లోగడ నిలిచినటువంటి పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. కొంత అధికంగా కూడా మీ తపన పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మానసికంగా కూడా కొంత కుట్టపడేటువంటి పరిస్థితి ఉంది. ధైర్యంగా ఉండండి. ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మీ ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తున్నాయి. మీ ధైర్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రతి విషయంలో మంచి అభివృద్ధి కూడా కనబడుతుంది. మంచి గౌరవము ఉండును. మీరు తలచిన పనులు అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడును. ఆరోగ్యము బాగుండేటువంటి పరిస్థితి ఉంది. పట్టిందల్లా బంగారంగానే మారబోతుంది. మీ కీర్తి, అభివృద్ధి, శుభకార్యాలు చేయుట, తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, ఆ భూమి వంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను ఆకర్షణగాను ఉండేటువంటి పరిస్థితి ఉంది. చేతి పనుల వారికి అభివృద్ధి ఉండును. ఆదాయం బాగుండును. చాలా సమర్థవంతంగా కూడా పనులు పూర్తి చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగం వారికి 2 పంటలు కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది. దళారీల ద్వారా కొంత అభివృద్ధి కూడా చెందేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగకాలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ వైద్య రంగము, మెడికల్, కిరాణా వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వచ్చినను కూడా చివరకు మేలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పట్టుదలతో ప్రతి విషయంలో కూడా మీరు ముందుకు వెళుతూ ఉండండి. తప్పకుండా విజయం సాధిస్తున్నారు. అదేవిధంగా మీ హోదా వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఆ పరిచయాలతో మీకు అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగాలు కానీ, మీ పేరు ప్రఖ్యాతలు కానీ పెరిగే పరిస్థితి ఉంది. మామూలు కన్నా కూడా ఆదాయం అద్భుతంగా పెరిగే పరిస్థితి ఉంది. ప్రయాణాలు బాగుంటున్నాయి. ఒక విషయంలో మనస్తాపం మాత్రం కలుగుతూ ఉంది. ఇతరులు లేక భార్య లేక భర్త మూలకంగా ధనాదాయము, అభివృద్ధి, గ్రామ సంఘములలో హోదా అనేటువంటిది దెబ్బతింటుంది. విందులు, వినోదాలు ఎక్కువ చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ సహకారము అందును. ముఖ్యమైనటువంటి విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ సొంత విషయాలలో మంచి పరిజ్ఞానంతో మీరు పరిష్కరించుకుంటే మంచిది. ఇతరులకు వైద్య సేవలతో మరియు ఇతర సేవలతో కూడా మీరు అందించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరము అద్భుతంగా ఉంది. టీవీ, వీడియో, రేడియో, అదేవిధంగా సినీ నాటక రంగము, స్థలము, పురోహితులు, దేవాలయం రంగం వారికి అభివృద్ధి అనేటువంటిది, జనాకర్షణ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంది. లోగడ నిలిచినటువంటి గొడవలు, కోర్టు తగాదాలు, సోదరులతో విరోధాలు అన్నీ కూడా ఈ సంవత్సరం ఒక పక్షాన నిలిచేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టబోతున్నారు. మీ మాట కోసం ఇతరులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వాహన ప్రమాదాలు మాత్రం కొంత పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కాంట్రాక్ట్ దారులకు, ఫైనాన్స్ వారికి ఆదాయం బాగుండేటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న నష్టములు వచ్చినను కూడా ఈ సంవత్సరము చివరి యందు అద్భుతంగా మీరు నిలబడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. సంతానం కావచ్చును, మీ సంతానము మంచి శుభంగా మారడం కానీ, అంటే వారు చక్కటి చదువులు కానీ, వారికి ఏమైనా విదేశీ ప్రయత్నాలు కానీ, వారు విదేశీలో ఏమైనా జాబ్ రావడం కానీ ఉండేటువంటి వారికి, ఇలా వివాహాలు కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము గత 4-5 సంవత్సరాల నుండి బాగా లేని సందర్భం నుండి ఈ సంవత్సరం 2025 కొంత పర్వాలేదు. ఎందుకంటే 2012, 13 కూడా బాగాలేదు. 11, 12, 13 కూడా ఎంతో మైనస్ అయింది మీకు. సో 14, 15 బాగుంది. మరలా ఇప్పుడు 2025 బాగుండబోతుంది. తప్పకుండా మీరు మన వద్ద జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి. కేవలం 2500కు మాత్రమే హోమం చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్.